జనరల్గా అందరూ డిఫరెంట్ స్క్రీన్ నేమ్ కోసం ట్రై చేస్తుంటారు. మీరు ఇప్పటి వరకు చేసిన 5 మూవీస్లో 4 మూవీస్ ఆర్ సోషియో ఫ్యాంటసీ బేస్డ్ ఫిల్మ్స్. మీరు ఏమైనా టాలీవుడ్లో సోషియో ఫ్యాంటసీ స్టార్ అవ్వాలని ఏం చేస్తున్నారా? లేదు సార్. మరి అవుట్ ఆఫ్ 5 4 ఆర్ సోషియో ఫ్యాంటసీ వయసు అవి వచ్చినాయి సార్, వచ్చినాయి కాబట్టి చేశానండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వస్తే చేయొచ్చా సార్ ఏమైనా? సోషియో ఫ్యాంటసీ అంటే అది స్టోరీ బాగుంటే చేయండి. థ్యాంక్ యూ సార్. హనుమాన్ మూవీ పాన్ ఇండియా మూవీ. Right. ఈ మూవీ 7 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. మిరాయ్ చైనీస్ అండ్ జపనీస్ ఆల్సో అనుకుంటా. యా అవును. సో డైరెక్ట్ చైనాలోనో కానీ లేకపోతే జపాన్లో కానీ డెబ్యూ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. లేదు సార్. ఎందుకు ఎక్స్క్లూజివ్గా ఆ రెండిట్లోనే టార్గెట్ చేశారు? అంటే వాళ్ళు అప్రోచ్ అయ్యి డబ్బులు ఇచ్చారంటండి, సో అందుకు ప్రొడ్యూసర్ గారు ఇస్తానన్నారు సార్. ప్రాఫిట్ వస్తే అదే చాలండి. ఇప్పుడు పర్సనల్గా ఎవరు పర్సనల్ సార్? అంటే మీ పర్సనల్ నా పర్సనల్ వద్దండి. పోనీ మీ ఫ్రెండ్స్తో పాటు ఏదైనా మూవీకి వెళ్ళాలంటే మీకు రామ్ కామ్ నచ్చుతుందా, సోషియో ఫ్యాంటసీ నచ్చుతుందా, ఒక థ్రిల్లర్ నచ్చుతుందా? నాకు హిట్ సినిమా నచ్చుతుంది సార్. ఓకే, ఫస్ట్ డే వెళ్తే అది హిట్టో కదా ఎలా తెలుస్తుంది? అందుకే నాని అని హిట్కి వెళ్తానండి. వేసేసాడు, బాగా వేసేసాడు.